చేతులతో గమ్ము నుండిపోవడం కాదు, సీదా మాటలతోనే గమ్ము నుండిపోయారు. మొన్న జరిగిన లోకసభ మీటింగ్లో అమిత్ షా అన్న మాటలకి కాంగ్రెస్ లీడర్స్ అందరూ గమ్ము నుండిపోయారు. కాంగ్రెస్ లీడర్ అయిన రాహుల్ గాంధీ ఏం చేశారంటే, ఇండియా బార్డర్లో ఉన్న టెర్రరిజం గ్యాంగ్తోని రాహుల్ గాంధీకి అనుకూలంగా మార్చుకొని మాట్లాడితే అమిత్ షాకు నచ్చక తట్టుకోలేక రాహుల్ గాంధీతో ఇలా అంటారు, అసలు ఇంతవరకు ఎప్పుడైనా ఇండియా బార్డర్ పోయినవా? అసలు అక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, జవాన్లు వీళ్ళందరూ ఎంత కష్టపడతారు, ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచించినావా? నువ్వు ప్రతిసారి పాకిస్తాన్ పోయి వస్తావు, అసలు ఎందుకు పోతున్నావు నువ్వు? అసలు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఎందుకు పోతున్నావో? కానీ ఇంత ఒక్కసారి ఆయన జవాన్ల గురించి పట్టించుకున్నావా? వాళ్ళ బాధ కానీ వాళ్ళ సంతోషం అసలు ఏంది? అసలు ఒక్కసారైనా వాళ్ళతో నువ్వు మాట్లాడినావా? ఇండియా జవాన్లు మన కోసం కష్టపడతా అంటే నువ్వు పోయి పాకిస్తాన్కి వెళ్ళిపోయేస్తావు. అవన్నీ మాకు తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో, నీ కథ ఏందో అవన్నీ. నువ్వు మన జవాన్ సపోర్ట్ అయినప్పుడు మన దేశంలో ఉండే హక్కు అసలు నీకు లేదు అని అమిత్ షా అన్న మాటలకి కాంగ్రెస్ లీడర్స్ ప్రతి ఒక్కరు నోరు మూసుకొని గమ్ము నుండిపోయారు. అలా ఉంటుంది తిరగబడితే. జై హింద్.